హెచ్ఆర్పిడబ్ల్యూఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మన రాష్ట్రానికి ఎన్హెచ్ఎం నిధులను కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి 1000 కోట్లకు పైగా నిధులు విడుదల. రాష్ట్ర జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా 1000 కోట్లకు పైగా నిధులు వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 938 కోట్లు కేటాయించగా, తొలిసారిగా కేటాయించిన దానికంటే ఎక్కువగా 1114.91 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకు ఎన్హెచ్ఎం నిధుల విషయంలో కేంద్రం చిన్నచూపు చూసింది. కేటాయింపుల కంటే తక్కువగా నిధులు విడుదల చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2024 వరకు కేంద్రం ఎన్హెచ్ఎం కింద 7,110 కోట్లు కేటాయించింది. అయితే ఇందులో 5,952 కోట్లే విడుదల చేస్తే 1,058 కోట్లను పెండింగ్లో పెట్టింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని కూడా కలిపితే రాష్ట్రానికి మొత్తం 7,950 కోట్లు కేటాయించగా, అందులో 7,076 కోట్లే విడుదల చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గతేడాది వరకు ప్రతి ఏటా కేటాయింపుల కంటే తక్కువగా నిధులు కేంద్రం విడుదల చేస్తూ వచ్చింది. అందుకు అనేక కారణాలున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు కేంద్రం ఇచ్చే ఎన్హెచ్ఎం నిధులను రాష్ట్ర ఆరోగ్య పథకాల కింద ఉపయోగించింది. దాంతో కేంద్రం నిధుల విడుదల పూర్తి స్థాయిలో చేయలేదు. కేంద్రం నిధులను రాష్ట్ర సర్కారు సొంత పథకాలకు వాడుకుంటుందనే అభిప్రాయం కేంద్రంలో ఏర్పడింది. గతంలో ఎన్హెచ్ఎం ఎండీలు నిధుల కోసం గట్టిగా ప్రయత్నించలేదు. గత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మధ్య సఖ్యత లేకపోవడము నిధుల విడుదలకు అడ్డంగా మారింది. 2023-24లో రాష్ట్రానికి ఎన్హెచ్ఎం కింద 888 కోట్లు కేటాయించగా 524 కోట్లే ఇచ్చింది. అంతకు ముందు ఏడాది 172 కోట్లు తక్కువ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాక నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్రం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్హెచ్ఎం నిధులపై ప్రత్యేక దృష్టి సాధించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాయగా, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన ఎన్హెచ్ఎం నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. తర్వాత ఎన్హెచ్ఎం ఎండీ కర్ణన్ ఫాలోఅప్ చేశారు. దాంతో నిధులు విడుదలను కేంద్రం వేగవంతం చేసింది. ఎన్హెచ్ఎం కార్యక్రమాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పకడ్బందీగా అమలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా అసాంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్ పరీక్షలను దేశంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే బాగా చేస్తున్నారు. ఎన్హెచ్ఎంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల కంటే వేగంగా, మెరుగ్గా రాష్ట్రంలో నిర్వహిస్తుండటంతో కేంద్రం దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఎన్సీడీపై నేషనల్ కాన్ఫరెన్స్ను ఢిల్లీలో కాకుండా తొలిసారిగా హైదరాబాద్లో గత జనవరి 8-9 తేదీల్లో నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, అన్ని రాష్ట్రాల ఎన్హెచ్ఎం ఎండీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. వెరసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రోగ్రాంపై కేంద్రానికి సానుకూల దృక్పథం ఏర్పడింది. ఎన్హెచ్ఎం నిధులు ఈసారి దండిగా విడుదల చేసింది. ఓకే. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క ఎన్హెచ్ఎం నిధులను భారీ ఎత్తులో కేటాయించడం ఇది మన రాష్ట్ర ప్రజలందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే ఈ యొక్క నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం వారు సమర్థవంతంగా ఎలాంటి వేరే కార్యక్రమాలకు యూజ్ చేయకుండా ఆరోగ్యపరమైన కార్యక్రమాలకే మెడికల్ వ్యవస్థలనే ఉపయోగించి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, సాధారణంగా మనము బస్తీ దవాఖానాలు, నెక్స్ట్ అలాగే ఏరియా హాస్పిటల్స్, ఉస్మానియా, గాంధీ, ఓకే. కానీ కొన్ని ఏరియా హాస్పిటల్స్లలో కొన్ని రకాల పరీక్షలు
బయటికి రాయడం జరుగుతుంది. అలాగే కొన్ని రకాల మందులను కూడా బయట తెచ్చుకోమని చెప్పి ఓ స్లిప్‌లో రాసి ఇవ్వడం జరుగుతుంది. ఈ మందుల కొరత, ఈ యొక్క పరీక్షలు నిర్వహించడంలో కొరత అనేది ప్రజలందరూ నిరుపేదలందరూ ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో వైద్యాన్ని అందిపుచ్చుకునే వారందరూ కూడా ఈ విషయంలో చాలా నిరాశకు గురవుతున్నటువంటి సందర్భాన్ని మనము గత ప్రభుత్వంలో చూసినాం. ఈ ప్రభుత్వంలో కూడా ఆహ్, కొంత మేరకు చూస్తున్నటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే ఇక మనకి నిధులు విడుదలైనాయి గనుక ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇక నుంచి ఈ యొక్క నిధులను ఉపయోగించి ప్రజలకు ఈ యొక్క అన్ని రకాల వైద్య సేవలు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయొద్దని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్‌నెస్ ఆర్గనైజేషన్ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నాం. థాంక్ యూ. ధన్యవాదాలు.